నేను ప్రతి ఒక్కరికి దృష్టికి తీసుకెళ్లాను. కానీ పాలకులు ప్రిస్టేజ్ కోసం, ఎలక్షన్ కోసం దీన్ని వాడుకొని నీళ్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు వదిలేస్తే కనీసం దున్నిన పైసలు డబ్బులు వెళ్ళిపోతుండే. ఈ రోజు మొత్తం చివరి దశకు వచ్చింది. ఎకరానికి ఒక 20,000 వరకన్నా నష్టపోయే అవకాశం ఉన్నది. ఇది ఏది ఒక 10 అంటే 2 తల్లు లేదా 3 తల్లు ఒక 15 రోజుల వరకు నీళ్లు ఇవ్వగలిగితే రైతులందరినీ ఆదుకున్న వాళ్ళైతారు. అసలు ప్రిస్టేజ్ ఇప్పుడుంది. పాలకులారా, మేము చెప్పేది ఏంటంటే రైతులను మోసగిచ్చి మీరు ఎప్పటికీ బతకలేరు. కాబట్టి దయచేసి మీ ప్రిస్టేజ్ లోపల పెట్టుకుని రైతుల కోసం మీరు ఒక అడుగు కిందికేసి చీఫ్ ఏది మన ఈఈ గారితో మాట్లాడతారా, లేకుంటే సెక్రటరియట్ లో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మీరు చేయాల్సిన పని ఇప్పుడుంది. ఈ తరుణంలో మీరు చేయగలిగితే మీకు కృతజ్ఞతగా ఉంటారు రైతు గాని, మీకు ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞత ఉంటారు. కాబట్టి 2 రోజులు లేదా 3 రోజుల్లో నీళ్లు రిలీజ్ కాకపోతే మేము రావడానికి అవసరం లేదు, మేము నాయకులం ఉండాల్సిన అవసరం లేదు. రైతులే వచ్చి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మిమ్మల్ని చాలా నిర్బంధించి ఇబ్బంది పెడతారని నేను హెచ్చరిస్తున్నాను.